నా పేరు శివప్రశాంత్, పీడిఎస్ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. నిన్న జరిగినటువంటి హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఘటన మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పీడిఎస్ అట్లాగే సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా భద్రాచలం పట్టణంలో మారుతి కళాశాల దగ్గర ఇలా ప్రభుత్వ బొమ్మను దిష్టిబొమ్మ దగ్నం చేయడం కూడా జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా నిన్న జరిగినటువంటి 400 సంబంధించినటువంటి ఎకరాల భూమిని దానదత్తం చేయడం కోసం ప్రైవేటు వాళ్ళకి ఏలంపాటుకి చేయడం కోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడమే మా యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా ఈరోజు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఒక పక్క విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సినటువంటి గవర్నమెంట్ ఏతుందో దిక్కుమాలిన గవర్నమెంట్ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కనీసం పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి అమ్మాయిలు అనుకోకుండా విద్యార్థులు అనుకోకుండా రేపు జరగబోయేటువంటి సంబంధించిన దాంట్లో భవిష్యత్తులో వాళ్ళు ప్రొఫెసర్గా అయ్యేటువంటి వాళ్ళందరినీ కూడా లాగేసి ఈడ్ చేసి జుట్లు పట్టి అనేక ఇబ్బందులుగా బయట సంబంధించినటువంటి అడ్డాకుల మీద లాగేసిన పరిస్థితి ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో జరిగింది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సినంత అవసరం ఉంది. 400 భూమికి సంబంధించిన ఎకరాల భూమిని వెంటనే వెనక్కి తీసుకోవాల్సినంత అవసరం ఉంది. ఖచ్చితంగా తీసుకోకుండా విద్యార్థి సంఘాలుగా ఖచ్చితంగా అబద్ధాలని చెప్పేసి కూడా చెప్పాలని కూడా జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాలు రాష్ట్ర సంబంధించినటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. 400 ఎకరాలకు సంబంధించినటువంటి భూముల్ని వెనక్కి తీసుకున్నట్టు సరికాదు విలేజీలు అని చెప్పేసి కూడా పీడిఎస్ విద్యార్థి సంఘాలు కూడా అనేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజులలో ఇదే కొనసాగుతూ మాత్రం పీడిఎస్ ఆధ్వర్యంలో అట్లాగే సంబంధించినటువంటి వామపక్ష విద్యార్థి సంబంధించినటువంటి ఐక్యం చేసుకొని విద్యార్థులందరినీ ఐక్యం చేసుకొని ధర్నాలు రాష్ట్రరోగులు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ కేంద్రంలోని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని ప్రైవేట్ శక్తులకు, కార్పొరేట్ శక్తులకు అమ్మడానికి కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుంది. కాబట్టి దీన్ని నిరసనగా గత 2 రోజులుగా ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థులు కలిసేసి ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ నిరసన తెలిసేటువంటి హక్కు ఉన్నప్పటికీ కూడా చేస్తూ ఉంటే ఒక పక్క సెలవులు ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసు బలగాలని అధికారం ఉందన్న వాటి అహంకారంతో అక్కడ జరుగుతున్న విద్యార్థుల మీద శాంతియుతంగా చేసేటువంటి ఆ యొక్క నిరసన కార్యక్రమంలో పోలీసులు తీసుకొచ్చేసి లాఠీ చార్జ్ చేసేసి కనీసం అమ్మాయిలను కూడా చూడకోకుండా చుట్టూ పట్టి తీసుకెళ్లేసి లారీలలో వ్యాన్లలో ఎక్కించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఆ భూములని కాపాడాలి, ప్రభుత్వ భూములను రక్షించాలి అని చెప్పేసి నీతులు చెప్పినటువంటి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట చేసినటువంటి ప్రభుత్వం. కాబట్టి తక్షణమే ఇచ్చినటువంటి సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో ఏం చెప్పారనేది ఒకసారి కూడా మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి. కాబట్టి మీరు ఇచ్చిన సర్క్యులర్ ఏదైతే ఉందో దాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలి. కేసు పెట్టినటువంటి విద్యార్థుల మీద మీరు ఎమ్మటే ఆ కేసుని విత్డ్రా చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే లాఠీ చార్జ్ చేశారో, అప్రజాస్వామికంగా చేసినటువంటి ఏదైతే పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద తగినట్టు విచారణ జరిపించేసి తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన సర్కిల్ను తక్షణమే వెనక్కి తీసుకొని ఎడల మీ యొక్క ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో వామపక్ష విద్యార్థి సంఘాలుగా విద్యార్థి లోకాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ చేసి పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకలు